హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రమిజాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. సండే అయింది వ్లాగ్. కొంచెం లేట్గానే వ్లాగ్ అయితే షూట్ చేశాను. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంక మా హస్బెండ్ కూడా నైట్ డ్యూటీకి వెళ్ళారని చెప్పేసి కొంచెం లేట్గానే లేసాము. ఇంకా మ్యాగీ ఉన్నాయి. మ్యాగీ అయితే మార్నింగ్ టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాము. మా హస్బెండ్ వస్తా ఫిష్ చికెన్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా అన్నీ రెడీ చేసేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. స్టీల్ కడాయి అయ్యేసరికి ఎమ్మటినే పొగ అనేది వస్తుందండి. ఇంకా ఇక్కడైతే ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఇంకా టిఫిన్ చేసిన ఎమ్మటిని ఇక్కడ కర్రీ కూడా చేసేస్తున్నాను. ఫిష్ కర్రీ చిక్కగా టేస్టీగా ఉండాలంటే ఇలాగైతే చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. వేడైన తర్వాత కొంచెం మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ అండి ఇది. ఉల్లిపాయను కూడా వేసుకొని ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మసాలాలు అయితే వేసుకోవాలి. స్పైసీ తగ్గట్టు వేసుకోండి. కారం, ఉప్పు, ధనియాల పౌడర్, పసుపు అయితే వేసుకొని ఈ మసాలాని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న చేప ముక్కలను అయితే వేసేసుకోవాలండి. వేసుకొని మసాలాలో కలిసేలాగైతే కలుపుకోవచ్చు. ఎమ్మటనే వేసుకున్నాం కాబట్టి కలుపుకోవచ్చండి. ఇలా కలిపేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక నిమిషం తర్వాత మూత తీసేసి ఇందులోకి చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. తగినన్ని వాటర్ కూడా పోసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని లైట్గా స్పూన్తో కలిపేయాలండి. ఎక్కువగా కలిపేయకండి, కొంచెం లైట్గా ఇలాగైతే కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టేసుకొని ఉడికించుకోండి. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి రైస్ కూడా పెడుతున్నాను. ఇంకా రైస్ పెట్టేసి టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకుంటున్నాను. మొన్నటి వీడియోలో చికెన్ 65 చేశానని చెప్పాను కదా, ఎలా మసాలాలు కలుపుకున్నానని మీతో అయితే షేర్ చేస్తున్నాను. 1 కేజీ చికెన్ తీసుకొని ఇందులోకి స్పైసెస్ వేసుకోవాలి. కారం, పసుపు, గరం మసాలా, మిరియాల పౌడర్, ధనియాల పౌడర్, చికెన్ మసాలా, టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని అన్నీ కలిసేలాగైతే కలిపేసుకోవాలి. నిమ్మకాయ అయితే 1 నిమ్మకాయ పిండేసుకోండి. నిమ్మకాయ అయితే లేదు, నేనైతే స్కిప్ చేసేసాను. ఉంటే వేసుకోండి కంపల్సరీగా. టేస్ట్ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. మసాలాలన్నీ చికెన్కి పట్టి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని నేనైతే మధ్యాహ్నం కలిపి పెట్టేసుకున్నాను కదా, సాయంత్రంకి చేద్దామని చెప్పేసి కలిపి పెట్టేశాను. మసాలాలు పట్టి బాగుంటుంది. ఇంకా తర్వాత ఈవినింగ్కి అయితే అందులోకి కార్న్ఫ్లోర్ అవి కూడా వేసి కలుపుతాను. అదైతే తర్వాత మీతో షేర్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడైతే ఫిష్ కర్రీ ఉడికించుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్పూన్తో కాకుండా ఇలాగా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకొని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని అయితే నేను మీడియంలో పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇంకా ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుంది. ఇక్కడైతే పచ్చి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చిక్కటి గ్రేవీతో టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఇలా చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే చేసుకోవచ్చు. చేపల పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఈరోజు క్లైమాట్ అయితే చాలా చల్లగా ఉందండి. వర్షం అయితే అలా తుప్పర్లు పడుతున్నాయి, పోతున్నాయి. ఇంకా క్లైమాట్ కూడా చాలా చల్లగా ఉంది. ఇంకా ఇక్కడైతే లంచ్ చేసేసి కొంతసేపు అయితే పడుకున్నామండి. ఎందుకంటే హస్బెండ్ నైట్ డ్యూటీ చేసి వచ్చారు కదా, ఇంకా అలాగే ఉన్నామనుకోండి కూర్చొని. ఇంకా ఈ పిల్లలు కూడా గోల్ చేస్తుంటారు. మా హస్బెండ్ కూడా పండుకోనివ్వరని చెప్పేసి ఇంకా మేము నలుగురం తినేసి ఫుల్గా పడుకున్నామండి. క్లైమాట్ చల్లగా ఉంది కదా, వేడిగా తినేసి ఫుల్గా పడుకున్నాము. ఇంకా చేపల పులుసు అయితే చాలా తిక్కుగా, టేస్ట్ అయితే చాలా బాగుందండి.
ఈవినింగ్ అయితే పడుకొని లేచేసి మా హస్బెండ్కి అయితే చాయ్ పెట్టాను. చాయ్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నాను. ఇంకా తను కూడా తాగిన తర్వాత టెర్రస్ మీదకి అయితే వెళ్ళాము. క్లైమేట్ చల్లగా ఉంది కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటే టీవీనే చూస్తున్నారు, బయటకు వెళ్తే కొంతసేపు ఆడుకుంటారు కదా అని. ఇంకా ఇక్కడైతే నేరగాలు అయితే పండుతూ ఉన్నాయండి. అదే మీతో షేర్ చేస్తున్నాను చూడండి, పండుతున్నాయి. కానీ అవి చేతికి అందవు, కొంచెం దూరంగా ఉంది చెట్టు అనేది. ఇంకా కాకులు అయితే మరుస్తాయో అండి. ఈవినింగ్ అయింది అంటే ఇంకా వాటి గూటికి చేరడానికి రెడీగా ఉంటాయి కదా, ఇన్ని కాకులు వస్తాయి, అరుస్తూనే ఉంటాయి. ఇంకా అలా కొంచెం సేపు ఆడుకొని కిందకైతే వచ్చాము. ఈవినింగ్ స్నాక్స్ అయితే నేను చికెన్ 65 చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే 3 టేబుల్ స్పూన్ మైదా, కార్న్ఫ్లోర్ వేసుకొని ఇవన్నీ కలిసేలా కలిపేసుకున్నాను. ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకొని కలిపేసి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి చికెన్ 65 అయితే చేసుకున్నాను. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మినప్పప్పు అయితే నానబెట్టేసాను ఇడ్లీ కోసం. ఇంకా అది కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే చికెన్ 65 వేసేసాను, ఫ్రై అయిపోయాయి. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.